ప్రియమైన దేవుని వల్లరా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మరి యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూడగలిగితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. ఏమంటే ఇక్కడ క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి అన్నాడు. దేనికోసం కష్టపడమన్నాడు? నిత్య జీవాన్నిచ్చే అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అన్నాడు. ఆ అక్షయమైన ఆహారం ఏంటి? దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం కోసం ఎంతమంది కష్టపడుతున్నారు? ఎంతమంది దేవుని వాక్యం కోసం ప్రయాసపడుతున్నారు, రావడానికి సిద్ధపడుతున్నారు? ఇదిగో ఈరోజు ఆదివారం అనగానే మరి దేవుని సన్నిధిలో మనం అంతా కూడా గడుపుతాము. ఆ దేవుని సన్నిధిలో మరి అయ్యగారు కావచ్చు, లేదా పాస్టర్ గారు కావచ్చు, లేదా బోధకులు కావచ్చు, మంచి మాటలను బోధిస్తారు. ఆ మాటలను మనం వినాలి. మనం చక్కగా తొందరగానే ముందుగా వెళ్ళి అక్కడ కూర్చోవాలి. ఆ మాటల కోసం మేము ఎప్పుడు చెబుతారా అని ఆ మాటల కోసం ఎదురు చూడాలి అనే తాపత్రయం ఎవరిలో ఉందంటారు? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ మాటను ఎవరు పాటిస్తున్నారంటారు? అందరూ కూడా వారి కడుపు దేవుణ్ణే కొలుస్తున్నారు కానీ, తిండి కోసం మాత్రమే వారు కష్టపడుతున్నారు కానీ, దేవుడిచ్చే ఆ నిత్య జీవం కోసం, ఆ నిత్య జీవాన్నిచ్చే దేవుని మాటల కోసం ఎంతమంది కష్టపడుతున్నారు, ఎంతమంది ప్రయాసపడుతున్నారు? ఒక్కసారి మీరే ఆలోచించండి.